Hi dear students, I am Parvati Devi, lecturer in Commerce, Sri Venkeshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajamahendravaram. Okay, now we have discussed topic 3rd year, 6th semester, event management paper. Explain the topic. Discuss about product launches లేదా define a celebrity events, explain the advantages and disadvantages గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. డిస్కస్ అబౌట్ ప్రొడక్ట్ లాంచెస్ గురించి మనం చెప్పుకోబోతున్నాం. ప్రొడక్ట్ ఉత్పత్తులపై అంటే ప్రొడక్ట్కి సంబంధించి ఉత్పత్తి ప్రవేశాలపై చర్చించండి అంటున్నాడు. డిస్కస్ అబౌట్ ప్రొడక్ట్ లాంచెస్ గురించి డిస్కస్ చేయమంటున్నాడు. అంటే మార్కెట్ ఒక ఉత్పత్తి తీసుకువచ్చుటకు, మార్కెట్లో ఒక ఉత్పత్తి అనేది తీసుకురావడానికి ఈ సేవను మార్కెట్లలో ప్రవేశింపచేయబడి ఈవెంట్లను ఉత్పత్తి ప్రవేశ ఈవెంట్లు అంటారు. ప్రొడక్ట్ లాంచెస్ ఆర్ ఈవెంట్స్ ఆర్ యాక్టివిటీస్ దట్ announce the real of a new product or services on the market. ఉత్పత్తి జీవితకాలంలో ఉత్పత్తి అనేది జీవితకాలంలో ఉత్పత్తి ప్రవేశం మార్కెట్లలో ఒక ప్రధాన ఘట్టం. ఒక ఉత్పత్తి సేవలు అయితే ఏవైతే ఉంటాయో ఈ ఉత్పత్తి సేవలలో ఒక ఉత్పత్తి లేదా సేవను మార్కెట్లో వినియోగదారులకు అందుబాటులో ఉంచే అవకాశాలను ఉత్పత్తిని ప్రవేశ ఈవెంట్లు కల్పిస్తాయి. ఉత్పత్తి అనేది జీవితకాలంలో ఉత్పత్తి ప్రవేశం మార్కెట్లలో ఒక ప్రధాన ఘట్టం. ఒక ఉత్పత్తి లేదా సేవలను మార్కెట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంచే అవకాశాలను ఈ ఉత్పత్తిని ప్రవేశ ఈవెంట్లకు కల్పిస్తారు. మనం చెప్పుకున్నాం, ఏ ప్రొడక్ట్ లాంచెస్ ఆర్ ఈవెంట్స్ ఆర్ యాక్టివిటీస్ దట్ అనౌన్స్ ద రియల్ ఆఫ్ న్యూ ప్రొడక్ట్స్ ఆఫ్ సర్వీసెస్ ఆన్ ది మార్కెట్. ద ప్రొడక్ట్ లాంచ్ ఈజ్ probably the most important time in a product's life cycle, practically in terms of promotions. It provides a great opportunity to showcases a product or services and generally raise the profile of the company. వీటి ద్వారా సంస్థ ఇమేజ్, బ్రాండ్, సంస్థ ప్రొఫైల్ భారీగా అభివృద్ధి చెందుతాయి. కంపెనీ ఉత్పత్తిని మార్కెట్లలో ప్రవేశపెట్టినప్పుడు పరిగణలోనికి తీసుకోవాల్సినవి ఏంటంటే
4 పాయింట్స్ అనేవి ఉంటాయి. కంపెనీస్ షుడ్ కన్సిడర్ ఏ ప్రొడక్ట్ లాంచ్ ఫర్ 4 టైప్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి నూతన ఉత్పత్తి లేదా సేవలను మార్కెట్లో ప్రవేశపెట్టడం. ఇక్కడ నూతన ఉత్పత్తి అంటే ఏంటంటే ఇన్నోవేషన్ అని చెప్పచ్చు. నూతన ఉత్పత్తి అనేది ఏంటంటే ఇన్నోవేషన్ మీన్స్ న్యూ ప్రొడక్ట్స్, న్యూ సర్వీసెస్, న్యూ ఐడియాస్. ఇన్నోవేషన్ మీన్స్ నూతన పద్ధతి అంటే న్యూ ఐడియాస్, న్యూ సర్వీసెస్, న్యూ థాట్స్. నూతన ఉత్పత్తి లేదా సేవలను మార్కెట్లో ప్రవేశపెట్టడం. ద ఇంట్రడక్షన్ ఆఫ్ అన్ ఎంటైర్లీ న్యూ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అని చెప్పచ్చు. ద ఇంట్రడక్షన్ ఆఫ్ అన్ ఎంటైర్లీ న్యూ ప్రొడక్ట్స్ అండ్ న్యూ సర్వీసెస్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రస్తుతం ఉన్న ఉత్పత్తిని కొత్తగా మార్పు చేసి మార్కెట్లలో ప్రవేశపెట్టుట. అంటే ప్రజెంట్ ఉన్న ఉత్పత్తిని కొత్తగా మార్కెట్లలో ప్రవేశపెట్టుట అనేది ఏంటంటే ఏ న్యూ రిలీజ్ ఆఫ్ యాన్ ఎగ్జిస్టింగ్ ఆఫ్ ప్రొడక్ట్ అని చెప్పచ్చు. ఏ న్యూ రిలీజ్ ఆఫ్ యాన్ ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్ అంటే ప్రస్తుతం ఉన్న ప్రొడక్ట్లే కాకుండా ఉత్పత్తి అయిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో, పంపిణీకి సిద్ధంగా డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి ఏవైతే ఉంటాయో వాటిని రీప్లేస్ చేసి కొత్తగా మార్పులు అంటే కొన్ని చేంజెస్ అనేవి చేసి వాటిని ఎగ్జిస్టింగ్ చేసి ప్రొడక్ట్ని మార్కెట్లో అనేది మనం ప్రవేశపెట్టవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రస్తుతం ఉన్న వస్తువు సేవలను అంటే ప్రస్తుతం ఉన్న వస్తువు సేవకు కొత్త లక్షణాలను జోడించడం. న్యూ ఫ్యూచర్స్ ఆఫ్ యాన్ ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్ సర్వీసెస్. న్యూ ఫ్యూచర్స్ ఆఫ్ యాన్ ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్ సర్వీసెస్. ప్రస్తుతం ఉన్న వస్తువులు ఏవైతే ఉంటాయో ప్రస్తుతం వస్తువు కొత్త సేవలను లక్షణాలను జోడించడం అనేది ఏంటంటే న్యూ ఫ్యూచర్స్ ఆఫ్ యాన్ ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్ సర్వీసెస్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రస్తుతం ఉన్న వస్తువు సేవలకు నూతన మార్కెట్ను సృష్టించడం. ప్రస్తుతం ఉన్న వస్తువు సేవలకు నూతన మార్కెటింగ్ని సృష్టించుట అనేది ఏంటంటే ద ఇంట్రడక్షన్ ఆఫ్ an existing product services to a new market. The introduction of an existing product services to a new product అని చెప్పచ్చు. ప్రస్తుతం ఉన్న వస్తు సేవలకు నూతన మార్కెట్ను సృష్టించుట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఉత్పత్తి ప్రవేశం విభిన్న కార్యకలాపాలు ఇమిడి ఉంటాయి. ఇక్కడ మనం ఈ 4 పాయింట్స్ ఏంటంటే ఈ 4 పాయింట్స్ అనేవి కంపెనీస్ అంటే కంపెనీ ఉత్పత్తి మార్కెట్లలో ప్రవేశపెట్టినప్పటికీ ఈ 4 అంశాలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఆ 4 పాయింట్స్ ఏంటంటే అగైన్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ అన్ ఎంటైర్లీ న్యూ ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ అంటే ఇన్నోవేషన్ అని చెప్పచ్చు. నెక్స్ట్ వన్ ఈ న్యూ రిలీజ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్ అంటే మార్పు చేయడం ఆ ప్రొడక్ట్స్ని. ఆ న్యూ సర్వీసెస్ అంటే కొత్తగా కనిపెట్టుట లేదా పాత ప్రొడక్ట్స్ని కొన్ని చేంజెస్ తీసుకురావడం అనేది జరగాలి. థర్డ్ వన్ వచ్చేసరికి న్యూ ఫ్యూచర్స్ ఆఫ్ అన్ ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్. అంటే సేవకు కొత్త లక్షణాలు అనేవి ఆ ప్రొడక్ట్కి ఫ్యూచర్స్కి కొత్త లక్షణాలు అనేవి ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్కి ఎగ్జిస్టింగ్ చేయాలి, జోడించడం అనేది జరగాలి. లాస్ట్ వన్ వచ్చేసరికి ద ఇంట్రడక్షన్ ఆఫ్ అన్ ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్ సర్వీసెస్ టు అన్ న్యూ మార్కెట్ అంటే మార్కెట్లను సృష్టించడం అనేది కొత్త మార్కెట్లు అనేవి ప్రొడక్ట్స్ ద్వారా సృష్టించడం అనేది జరుగుతుంది, తీసుకురావాలి.
అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఉత్పత్తి ప్రవేశంలో విభిన్న కార్యకలాపాలు ఇమిడి ఉంటాయి. ఉత్పత్తి ప్రవేశంలో విభిన్న కార్యకలాపాలు అనేవి ఇమిడి ఉంటాయని చెప్పచ్చు. అవి ఏంటంటే a product launched is likely to include different types of promotional activities including advertising, media, announcements and silent employee functions అని చెప్పచ్చు. ఉత్పత్తి ప్రవేశంలో విభిన్న కార్యకలాపాలు ఇమిడి ఉంటాయి. అవి ప్రకటనలు, మీడియా ప్రకటనలు, క్లయింట్ సిబ్బంది నిర్వహించే కార్యకలాపాలు మొదలైనవి. ఇక్కడ చెప్పాడు మనకు ఆల్రెడీ. ఏ ప్రొడక్ట్ లాంచ్డ్ ఈజ్ లైక్లీ ఇంక్లూడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రమోషనల్ యాక్టివిటీస్ ఇంక్లూడింగ్ అడ్వర్టైజింగ్, మీడియా, అనౌన్స్మెంట్, సైలెంట్ ఎంప్లాయీస్ ఫంక్షన్స్. వీటి వ్యక్తిగత శిక్షణ, డాక్యుమెంటేషన్స్, అదనపు సరుకు, ప్రత్యేక వేదికలు, గుర్తింపు తగిన స్థాయిలో సంస్థలు, ప్రత్యామ్నాయాలు మొదలైనవి. ఇట్ మే రిక్వైర్స్ పర్సనల్ ట్రైనింగ్, డాక్యుమెంటేషన్స్, అడిషనల్ స్టాక్, స్పెషల్ వెన్యూస్ అండ్ considerable organizational efforts. So companies need to plan carefully to ensure that everything goes smoothly. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే it may require personnel training, documentation, additional stock, special venues and a considerable organizational efforts. So companies need to plan carefully to ensure that everything goes smoothly. ఇక్కడ వీటికి వ్యక్తిగత శిక్షణ, డాక్యుమెంటేషన్, అదనపు సరుకు, ప్రత్యేక వేదికలు గుర్తించదగిన స్థాయిలో సంస్థలు ప్రయత్నాలు అనేవి మొదలైనవి. కనుక కంపెనీలు ఉత్పత్తి ప్రవేశ ఈవెంట్లలో తగిన విధంగా ప్రణాళికాబద్ధంగా కార్యకలాపాలు అనేవి నిర్వహించాలి. అంటే చాలా జాగ్రత్తగా స్మూత్గా హ్యాండిల్ చేయాలి. పాజిటివ్గా చాలా ఇక్కడ స్మూత్గా హ్యాండిల్ చేయడం అనేది జరగాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఉత్పత్తి ప్రవేశాలలో రకాలు అనేవి ఏంటంటే టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్ లాంచెస్. ఉత్పత్తి ప్రవేశాలలో కారకాలు. ఈ ఉత్పత్తి ప్రవేశాలలో కారకాలు అనేవి భారీ మీడియా సహాయంతో ఏ ఉత్పత్తి ప్రవేశానైనా మార్కెట్లలో జరపవచ్చు. ఈ భారీ మీడియా సహాయంతో ఏ ఉత్పత్తినైనా మనం మార్కెట్లో జరపవచ్చు. అది చిన్న తరహాలో ఉత్పత్తి ప్రదేశమైనా, అది భారీ ఉత్పత్తి ప్రదేశమైనా మార్కెట్లలో ఇది తప్పనిసరిగా అనుసరించవలసిన మార్గం. ఉదాహరణకు తెలుసుకొనవచ్చు. ఇక్కడ ఏంటంటే టైప్ ఆఫ్ ప్రొడక్ట్ లాంచెస్ అనేవి. ఏ ప్రొడక్ట్ లాంచ్ క్యాన్ బి ఎనీథింగ్ ఫ్రమ్ ఏ లాంచ్ మీడియా అండ్ stakeholders events to a small advertising run. అంటే ఏ ప్రోడక్ట్కి సంబంధించి అయినా సరే లాంచ్ క్యాన్ బి ఎనీథింగ్ ఫ్రమ్ లార్జ్ మీడియా అండ్ స్టేక్ హోల్డర్స్ ఈవెంట్ ఏ స్మాల్ advertising run. For example, if you are launching a new venture, the product launch is likely to involve an event to which key dealers and media are invited, where information but the vessels and provided and the vessel
unveiled. This is could be supported by media announcement, directed and care managers and the drive sections of newspapers as well as by extensive televisions and magazines and advertisements. ఉదాహరణకు ఒక కొత్త వాహనానికి కారును మొదట్లో ప్రవేశింపచేసినప్పుడు ప్రధాన డీలర్స్ ఎవరైతే ఉంటారో మీడియాను ఆహ్వానించి కారుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని వారికి అందజేయాలి. మీడియా సమర్థతతో ఆ వాహనం కారుపై వచ్చే ప్రకటనలు ఏవైతే ఉంటాయో వాహన కొనుగోలుదారులు గ్రేజ్ ఆసక్తి ఉత్సాహాన్ని అనౌన్స్మెంట్ని కలగజేస్తాయి. అంతేకాక ప్రకటనలు అనేవి వివిధ కారు మెగా అంటే మ్యాగజైన్లు అడ్వర్టైజ్మెంట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్ మ్యాగజైన్స్ నూతనంగా న్యూ అడ్వర్టైజింగ్ అంటే అనౌన్స్మెంట్ కావచ్చు, న్యూస్ పేపర్స్ కావచ్చు. న్యూస్ పేపర్స్ విస్తృత ప్రాచుర్యాన్ని extensive as well as by extense పత్రికలో విస్తృత ప్రాచుర్యాన్ని కలిగించి పరోక్షంగా అంటే ఇండైరెక్ట్గా వాహనంకు కారుకు అనూహ్య డిమాండ్ సృష్టిస్తాయి. మీడియా దూరదర్శన్ టెలివిజన్ అడ్వర్టైజింగ్ వాహన కార్ మార్కెట్ ప్రవేశానికి ప్రధాన కర్తలుగా చెప్పవచ్చును. ఉత్పత్తి ప్రవేశ అంశాలు ఏంటంటే ఈ ఉత్పత్తి ప్రవేశ అంశాలు మనం ఎలిమెంట్స్ ఆఫ్ ప్రొడక్ట్ లాంచెస్ అని చెప్పుకోవచ్చు. ఎలిమెంట్స్ ఆఫ్ ప్రొడక్ట్ లాంచెస్. దీనికి ముందు మనం ఒక చిన్న పాయింట్, ఈ ప్రకటనలు వివిధ కార్లు మ్యాగజైన్లు అని చెప్పుకున్నాం. అలాగే ఆల్టర్నేటివ్లీ ద లాంచ్ ఆఫ్ న్యూ హార్డ్ డ్రెస్సింగ్ clown may consist of failure drop in the salons negotiable that announce the opening and offers discounts, gifts or classes of champagne to customers who visits during the following months. during the following months ఏంటంటే ఉత్పత్తి ప్రవేశ అంశాలు. ఎలిమెంట్స్ ఆఫ్ ప్రొడక్ట్ లాంచ్ అనేది ఏ ప్రొడక్ట్ లాంచ్ మే బి include any or all of the following promotional activities. ఒక ఉత్పత్తి మార్కెట్లో ప్రవేశింపు చేసినప్పుడు పేర్కొన్న కార్యకలాపాలు అన్నీ లేదా కొన్నింటిని తప్పనిసరిగా నిర్వహించాలి. ఇక్కడ ఎలిమెంట్స్ ఆఫ్ ప్రొడక్ట్ లాంచ్ అనేది ఏ ప్రొడక్ట్ లాంచ్ మే బి include any or all of you all the following promotional activities. The first one, ఒక ఉత్పత్తి ప్రవేశ ఈవెంట్ సెలబ్రిటీ మీడియా నిర్ణయకర్తలను ఆహ్వానించుటనే. వారిచే శక్తివంత వినియోగదారులకు సృష్టించవచ్చును. వారిచే శక్తివంత వినియోగదారులు ఎవరైతే ఉంటారో వారిని సృష్టించవచ్చునని చెప్పచ్చు. ఈ లాంచ్ ఈవెంట్స్ టు విచ్ potential customers and
opinion makers such as celebrities and the media are invited. ఒక ఉత్పత్తి ప్రవేశంలో ఈవెంట్ సెలబ్రిటీస్ అనేది మీడియా నిర్ణయకర్తలకు ఆహ్వానించే వారిచే శక్తివంత వినియోగదారులను సృష్టించవచ్చును. సెకండ్ వన్ ఏంటంటే ఒక విప్లవాత్మకమైన ఉత్పత్తి అనేది ప్రవేశంపై వార్తాపత్రికలలో వచ్చిన కథనాన్ని, దాని గొప్పతనాన్ని ఒక పత్రిక కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేయాలి. ఇక్కడ ఏంటంటే ఆ కాన్ఫరెన్స్ అనేది ఏంటంటే ఏ న్యూ కాన్ఫరెన్స్ ఇఫ్ ది ప్రొడక్ట్ ఈజ్ వెరీ నోస్ట్లీ అంటే న్యూవర్త్లీ రిలవెంట్లీ మీడియా ట్రీట్మెంట్. రిలవెంట్లీ మీడియా అంటే మెడికల్ ట్రీట్మెంట్ అని చెప్పచ్చు. ఏ న్యూ కాన్ఫరెన్స్ ఇఫ్ యూ ప్రొడక్ట్ ఈజ్ వెరీ న్యూ స్మూత్లీ ఆర్ రిలవెంట్లీ మెడికల్ ట్రీట్మెంట్. థర్డ్ వన్ వచ్చేసరికి ప్రమోషనల్ మెటీరియల్స్ అనగా వాల్ పోస్టర్స్, గోడ మీద పత్రికలు అమ్మకాల కోసం విడుదల చేయాలి. ఇక్కడ ఒక ప్రమోషనల్ మెటీరియల్స్ను అనగా వాల్ పోస్టర్లు కావచ్చు, గోడ మీద పత్రికలను అమ్మకాల కోసం విడుదల చేయాలి. అవి ఏంటంటే ప్రమోషనల్ మెటీరియల్స్ సచ్ యాజ్ పోస్టర్స్ అండ్ పాయింట్ ఆఫ్ సేల్ ఆఫ్ డిస్ప్లేస్. ప్రమోషనల్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో సచ్ యాజ్ పోస్టర్స్ అండ్ పాయింట్ ఆఫ్ సేల్స్ ఆఫ్ డిస్ప్లేస్. ప్రమోషనల్ మెటీరియల్స్ అనగా వాల్ పోస్టర్స్, గోడ మీద పత్రికలు, వాటి కోసం విడుదల అనేది చేయాలి. అంటే పబ్లిసిటీ అనేది ఇలా కూడా చేయొచ్చు. వాల్ పోస్టర్స్ మీద, గోడల మీద అంటించడం కానీ లేదా పబ్లిసిటీ చేయడం కానీ, అంటే ఆ పోస్టర్స్ని అతికించడం వల్ల సేల్ అనేది వాళ్ళు ఎవరైతే ఉంటారో కస్టమర్స్ కావచ్చు, కన్జ్యూమర్స్ కావచ్చు, ఈ పీపుల్స్ కావచ్చు, వాటిని తెలుసుకొని వాళ్ళ యొక్క ఇంటెన్షన్ అనేది ఎలా ఉంటుందంటే ఆ పోస్టర్ని చూసి వెళ్ళే వాళ్ళు ఉండడం కూడా చేస్తుంది. అంటే సేల్ అంటే ఇంక్రీజెస్ అనేది, ప్రాఫిట్స్ అనేవి ఎక్కువగా పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే అంటే వాటి కోసం ప్రమోషనల్ మెటీరియల్స్ కోసం, వాల్ పోస్టర్ల కోసం, పత్రికలు అమ్మకాల కోసం విడుదల చేయాలని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రొడక్ట్ డెమో ప్రోగ్రామ్ శాంపుల్స్ ప్రవేశపెట్టాలి. ప్రొడక్ట్ డెమోన్స్ట్రేషన్స్ అండ్ శాంపుల్స్. ప్రొడక్ట్ డెమో డెమో ప్రోగ్రామ్, ప్రొడక్ట్ డెమోన్స్ట్రేషన్ అండ్ శాంపుల్స్ అనేది మనం ప్రవేశపెట్టాలి. నెక్స్ట్ వన్ ఉత్పత్తి ప్రవేశానికి ప్రకటనలు మద్దతు. ఈ ఉత్పత్తి ప్రవేశానికి ప్రకటనల మద్దతు అనేది ఎలా ఉంటుందంటే అడ్వర్టైజింగ్ సపోర్టింగ్ ద లాంచ్. అడ్వర్టైజింగ్ సపోర్టింగ్ ది లాంచ్ అనేది ప్రొడక్ట్ డెమో అంటే ప్రొడక్ట్ అడ్వర్టైజింగ్ సపోర్టింగ్ ది లాంచ్ అనేది ఉత్పత్తికి సంబంధించింది. అంటే ఉత్పత్తి ప్రవేశానికి ప్రకటనలు మద్దతు అనేది కావాలి. అంటే అడ్వర్టైజింగ్ సపోర్టింగ్ అనేది మనకి కావాలి. ఇక్కడ ఒక ప్రొడక్ట్ అనేది డిస్ట్రిబ్యూట్ కావాలి అంటే అడ్వర్టైజ్మెంట్స్ అనేవి కావాలి. అంటే మనకి మెయిన్ పబ్లిసిటీ అనేది కావాలి, అది ప్రజలకు రీచ్ అవ్వాలి. అప్పుడు మనం పబ్లిసిటీ చేయడానికి ఈ ప్రకటనలు ఏవైతే ఉంటాయో దానివల్ల సేల్స్ అనేవి ఇంక్రీజెస్ అనేది, రెమ్యునరేషన్ అనేది పెరగడం అనేది జరుగుతుంది. అంటే అభివృద్ధికి అనేది ఈ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి చాలా అవసరం. ప్రొడక్ట్ అనేది అడ్వర్టైజింగ్ సపోర్టింగ్ ది లాంచెస్ అనేవి చాలా అవసరం.
ఏ లాంచ్ చేయాలన్నా, ఏదైనా మార్కెట్లో కొత్త వస్తువు ప్రవేశపెట్టాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాగజైన్స్ కావచ్చు, లేదా వాల్పేపర్స్ కావచ్చు, పోస్టర్స్ కావచ్చు, పబ్లిసిటీ అనేది చాలా అవసరమని చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ గోడ పత్రికలు, పోటీలు, ఇతర కరపత్రాలు వినియోగదారుల స్పందన కోసం విస్తృతంగా వారికి అందచేయాలి. అంటే ఫెయిర్స్, కాంపిటీషన్స్ ఆర్ కూపన్స్ aimed at promoting a customer's response. అంటే గోడల పత్రికలు, పోటీలు, ఇతర కరపత్రాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనకి చాలా అవసరమని చెప్పడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వన్, ఏవైతే ఉంటాయో ఇవన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని వారికి స్పందన కోసం విస్తృతంగా వారికి అందచేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే వ్యక్తిగత అమ్మకాలు, డోర్ టు డోర్ డెలివరీస్. వ్యక్తిగత అమ్మకాలు డోర్ టు డోర్ చేసే వ్యక్తులకు తగిన నైపుణ్యాన్ని అందజేసే విధంగా శిక్షణ ఇవ్వాలి. ఇవి అమ్మకాలు భారీగా ప్రోత్సహిస్తాయి. సేల్ అంటే ఇక్కడ ఎవరైతే సేల్స్ ఫోర్స్ ట్రైనింగ్ అండ్ కాంపిటీటర్స్ టు ఎంకరేజ్ సేల్స్ డోర్ టు డోర్ చేయడం వల్ల వాళ్ళని ఎంకరేజ్ వల్ల యొక్క సేల్స్ అనేవి ఎక్కువగా పెరగడం అనేది జరుగుతుంది. తర్వాత వినూతన అంశాలు, ప్రత్యేక ఆఫర్స్, బై వన్ గెట్ టూ వంటివి. వినూతన అంశాలు, ప్రత్యేక ఆఫర్స్ అనేవి ఎలా ఉంటాయంటే బై వన్ గెట్ టూ వంటివి అని చెప్పచ్చు. అంటే ఇక్కడ నౌలిట్లీ టైమ్ ఆఫ్ స్పెషల్ ఆఫర్స్, ఇవి స్పెషల్ ఆఫర్స్ కింద కూడా చెప్పచ్చు. మరి ఉత్పత్తి ప్రవేశ సందేశాలు, మెసేజ్ ఫర్ ప్రొడక్ట్ లాంచ్. ఉత్పత్తి ప్రవేశ సందేశాలు అనేవి మెసేజ్ ఫర్ ప్రొడక్ట్ లాంచ్. ఉత్పత్తులను ఆధారంగా చేసుకొని మార్కెట్లో దాని స్థానం, అది అందించే సందేశం, ఒక వస్తువు మంచిది అంటే ఒక వస్తువు నుంచి మరో వస్తువుకు భిన్నంగా ఉంటాయి. ఈ క్రింది అంటే మనం వస్తువులు అందించే వివిధ సందేశాలు తెలియజేసి ఉత్పత్తి ప్రవేశాలకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. అంటే డిపెండింగ్ ఆన్ ది ప్రొడక్ట్ అండ్ ఇట్ ఈస్ పొజిషన్ ఇన్ ది మార్కెట్, ద ఇమేజ్ ఫర్ ప్రొడక్ట్ launches will every the following tables. So examples, different images used to launch products. First one, product, type of product. Second one, images. అంటే type of product. Second one, message అంటే సందేహం. పూర్తిగా కొత్త ఉత్పత్తి. సందేశంలో వచ్చేసరికి వినియోగదారుని పూర్తి స్థాయిలో కొత్త ఉత్పత్తిపై పూర్తి స్థాయిలో సమాచారాన్ని అందించాలి, అవగాహన ఏర్పరచాలి. ఎంటైర్లీ న్యూ ప్రొడక్ట్, పూర్తిగా కొత్త వస్తువు, ఎంటైర్లీ న్యూ ప్రొడక్ట్. లార్జ్లీ ఇన్ఫర్మేషనల్, దట్ ఈస్ డిస్క్రైబ్డ్ టు ద కస్టమర్ వాట్ ఆర్ ది ప్రొడక్ట్, what is the product is and why they need it. నెక్స్ట్ వన్, ఒకే వర్గంలో నూతన వస్తువు ప్రవేశపెట్టుట. ఒకే వర్గంలో నూతన వస్తువు అనేది ప్రవేశపెట్టుట అనేది ఎలా ఉంటుందంటే, ఒకే వర్గంలో నూతన వస్తువు ప్రవేశపెట్టుట అభ్యర్థులు అందించే అవే ఉత్పత్తులు వివరతలో విడుదల కంపెనీ ఉత్పత్తులను ప్రోత్సహించి ఉత్పత్తిదారుల అవగాహన మార్కెట్ ఆదేశాలను పరిచయం చేయాలి. న్యూ ప్రొడక్ట్ ఇన్ యాన్ ఎస్టాబ్లిష్డ్,
న్యూ ప్రొడక్ట్ అండ్ ఇన్ ఎస్టాబ్లిష్డ్ అనేది టైప్ ఆఫ్ ప్రొడక్ట్. మెసేజ్లో వచ్చేసరికి ద మెసేజ్ విల్ బీ armed a differentiating the brand from competitors and creating an image that position it within the marketable అంటే మార్కెట్ ప్లేసెస్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రస్తుతం ఉన్న ఉత్పత్తులు అదనపు లక్షణాలు ఏంటంటే ప్రొడక్ట్ కేటగిరీ. ఇది అందించే సందేశం ఏంటంటే సమాచారాన్ని కలిగి ఉండి వినియోగదారులు ప్రస్తుత ఉత్పత్తులకు జోడించబడిన అదనపు లక్షణాలను విస్తృతంగా అవగాహన ఏర్పరిస్తే వారి పూర్తి స్థాయిలో ప్రభావితం చెందుటయే వినియోగదారుల కొనుగోలు భారీగా పెంచుతాయి. ఇక్కడ ఏంటంటే న్యూ ఫ్యూచర్స్ ఫర్ ఎస్టాబ్లిష్డ్ ప్రొడక్ట్ అనేది ద మెసేజ్ విల్ బీ ఇన్ఫర్మేషనల్ ఇన్ దట్ ఈజ్ డిస్క్రైబ్ ద న్యూ ఫ్యూచర్స్ వే ది customers need them but will also use the established branding images reinforce the market position as well as transformational tickets and encourages customers to buy. నెక్స్ట్ వన్ ఉత్పత్తి ప్రవేశ కాల వ్యవధి అనేది టెంప్టింగ్ ఆఫ్ ప్రొడక్ట్ లాంచెస్. అంటే ఉత్పత్తి ప్రవేశ కాల వ్యవధి టెంప్టింగ్ ఆఫ్ ప్రొడక్ట్ లాంచ్ అనేది ఉత్పత్తి ప్రవేశాలు అనేవి కాల వ్యవధి ఆర్థిక స్థాయి ప్రభావితం చేయగలిగించే విధంగా ప్రణాళిక చేయాలి. కంపెనీ కొనుగోలు విధానాలను పరిగణిస్తూ లక్ష్య ఆధారిత వినియోగదారులకు ప్రత్యర్థుల అవలంబించే వ్యూహాలు ఉత్పత్తి సేవలను ఈ విధంగా అందిస్తున్నాయి. ప్లాన్ ది టెంప్టింగ్ ఆఫ్ ప్రొడక్ట్ లాంచ్ ఫర్ maximum impact. To do this is companies should take into consideration the buying patterns to target customers that competitors are doing. When the product or services ready and available and when the sales, supply and distributions channels are able to supported company. ఇక్కడ ఈ విధంగా అంటే ఈ సేవలు అనేవి ఏ విధంగా అందిస్తున్నారు అంశాలను పూర్తి స్థాయిలో అవగాహన ఏర్పరచాలి. అది పంపిణీ ఛానల్స్, సప్లై, అమ్మకం ఛానల్స్ ఉత్పత్తి ప్రవేశ కాల వ్యవధిలో సమిశ్రితం చేయాల్సి ఉంటుందని కూడా చెప్పచ్చు. కంపెనీ వ్యాపారంలో ఇతర భాగస్తుల్లో సహకరిస్తూ సహాయం లేదా కాల వ్యవధి అనేది సరైన విధంగా ఉండేలా చూడాలి. అమ్మకపు బృందం పంపిణీ ఛానల్స్, సప్లై ఛానల్స్ కూడా పరిగణించి ఈ ప్రమోషనల్ మద్దతును ఏర్పరచాలి. దీనిలో బాహ్య కారణాలను కూడా ఉత్పత్తి ప్రవేశములను ప్రభావితం చెందేలా ప్రతికూలంగా ఉన్నాయో లేవని పరిశీలించి తదనుగుణంగా వాటిలో లేదా పరిశీలన కారకాలని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఇక్కడ కంపెనీ షుడ్ బి కోఆర్డినేట్ అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. భాగస్తుల్లో సహకారం కోఆర్డినేషన్ అనేది ఉండాలి. విత్ అదర్ పార్ట్స్ ఆఫ్ ది బిజినెస్ ensure that the timing is operated and that the sales term and supply and distributions channels అంటే ఇక్కడ సప్లై చేయాలి, అలాగే సప్లై చేసిన దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి, అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. అలాగే ఛానల్స్ ఆర్ ఏబుల్ టు సపోర్ట్ ప్రమోషన్స్,
company should be also considered whatever there any external environmental factors, అంటే ఎక్స్టర్నల్ అనేది బయట, ఇంటర్నల్ అనేది లోపల. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో, ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో ఈ ప్రభావితం చేసేలాగా అనుకూలంగా అంటే ఫ్యాక్టర్స్ మై అఫెక్టెడ్ ప్రొడక్ట్ లాంచ్ పాజిటివ్లీ ఆర్ నెగిటివ్లీ, అంటే ప్రతికూలంగాను అనుకూలంగాను ఉండాలి. పాజిటివ్లీ ఆర్ నెగిటివ్లీ అండ్ వర్క్ విత్ ఆర్ అరౌండ్ దెమ్ అకౌంటెంట్లీ. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఉత్పత్తి ప్రవేశాలపై చర్చించండి. ద ప్రొడక్ట్ డిస్కస్.